వెల్కమ్ బ్యాక్ టు జేసీ వ్లాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే మీ అందరికి తాటిగారులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేనైతే గారెల కోసం ముందుగానే పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వీడియో అనేది మిస్ అవడం వల్ల మళ్ళీ మీకోసం కొంచెంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. తాటిగారెలు చేసుకోవడానికి మనకైతే ముందుగా తాటి గుజ్జుని తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. దాంట్లోని స్వీట్నెస్ కోసం కొంచెంగా నేను బెల్లం అనేది వేస్తున్నానండి. బాగా దాన్ని బెల్లం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వని వేస్తున్నానండి. నేను ఇడ్లీ రవ్వ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఉప్మా రవ్వ కూడా తీసుకున్నానండి. నేను సేమ్ క్వాంటిటీలోని అంత అనే క్వాంటిటీ ఏం లేదండి. మనం ఏది ఎక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు. మాక్సిమం ఉప్మా రవ్వ వేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగాను. ఎందుకంటే అది చిన్నగా నూకలా ఉంటది కాబట్టి మనం తినేటప్పుడు బాగుంటది. నెక్స్ట్ ఏంటంటే ఈ నూక కలపడానికి ఏంటంటే గారెలు కొంచెం గుల్లగుల్లగా రావడం కోసం అని నేను నూకనే కలుపుతున్నానండి. ఇడ్లీ రవ్వని ఉప్మా రవ్వని చాలా మంది బియ్యం పిండిని కూడా కలుపుతారు. నేను ఎప్పుడు అది చేయలేదు. ఇలా చేసినవి బాగున్నాయి, టేస్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చాయి. గారెలు గుల్లగా వచ్చి తినడానికి రుచిగా ఉన్నాయి. మనకు గారెలకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అదే విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండి మనం చూసారా వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నిమిషాలు నేను రెస్ట్ ఇచ్చానండి. మనకి ఇప్పుడు గార్లిక్ అయితే పిండి ప్రిపేర్ అయిపోయింది. ఇలాగా ఆయిల్ పేపర్ తీసుకొని నేనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మరి ఎక్కువగా కలర్ వచ్చే వరకు చేయకండి, ఎందుకంటే మాడిపోతే మనకి తినడానికి అంత రుచిగా అనిపించదు కదా. నేనైతే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని నేను బాగా డీప్ ఫ్రై చేసుకున్నానండి. లోపడైతే అంతా కూడా ఎక్కడ కూడా మనకి పిండి అనేది ఉండల్లా లేకుండా చాలా చక్కగా గారెలు అనేవి చాలా రుచిగా వచ్చాయండి. మనం పిండి కలుపుకునేటప్పుడు చిటికెడు సాల్ట్ కూడా కలుపుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే మీకు చెప్తున్నాను వీడియో లాస్ట్లోని. నేను చేసిన ఈ తాటిగారెలు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.